హలో మామ, నమస్తే, గుడ్ మార్నింగ్. మన యూట్యూబ్ వీడియోస్ కోసం ఒక కొత్త గింబల్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడైతే ఈ గింబల్ ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అలాగే నాకు ఈ గింబల్ కాస్ట్ ఎంత పడింది అండ్ ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూద్దాం. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. సో మనం తీసుకునే గింబల్ నేమ్ వచ్చేసి Q08 గింబల్ స్టెబిలైజర్ మామ. సో మనం వచ్చేసి దీన్ని అయితే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాం అనమాట. దీని రేటింగ్ కూడా బాగుంది అనమాట. ఫ్లిప్కార్ట్ లో 3.8 అయితే ఉంది. సో ఇదే మామ మనం తీసుకున్న గింబల్ అయితే మనం వచ్చేసి బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాం. దీంట్లో ఇంకా వేరే కలర్స్ కూడా అయితే ఉన్నాయి, కానీ మనం అయితే బ్లాక్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా బాక్స్ లో ఏమేమి ఉన్నాయనేది అయితే చూద్దాం ఇప్పుడు. సో దీనికైతే సి టైప్ ఛార్జింగ్ కేబుల్ కూడా అయితే ఇచ్చాడు. సో మనం తీసుకున్న గింబల్ కి ఛార్జింగ్ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీంతో ఓన్లీ కేబుల్ ఒకటే అనమాట, అడాప్టర్ ఏమి ఇవ్వలేదు. సో సిపిన్ కేబుల్ ఇచ్చాడు కాబట్టి పర్లేదు, మనకి బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు అందరు మొబైల్స్ మాక్సిమం సిపిన్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే వస్తున్నాయి కదా. ఇంకా మన మొబైల్ చార్జర్ తో కూడా అయితే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు దీనికి. అండ్ అలాగే దీంట్లో యూజర్ మాన్యువల్ కూడా అయితే ఇచ్చాడు. చూడండి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది క్లియర్ గా అయితే రాసింది అనమాట మొత్తం దీంట్లో. సో దీంట్లో కూడా చూసి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడైతే చూడండి మామ, క్లియర్ గా అయితే రాశారు. హౌ టు యూజ్, రిమూవ్ ద రిమోట్ కంట్రోల్, హౌ టు రీప్లేస్ ద బ్యాటరీ, ఇలా మొత్తం అన్ని క్లియర్ గా అయితే రాశారు అనమాట ఇక్కడ. సో మనకి తెలుసు కాబట్టి యూజర్ మాన్యువల్ కొంచెం పక్కన అయితే పెడదాం. ఇంకా బాక్స్ లో అయితే ఏం లేవు అనమాట, ఖాళీ అయిపోయింది. చూడండి యాక్చువల్ గా దీని ప్యాకింగ్ ఇంకా బాగా అయితే ఇచ్చాడు మామ. నేను ఆల్రెడీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసాను దీన్ని. సో ఇదే మామ మన గింబల్ అయితే. ఈ గింబల్ పట్టుకోవడానికి సాఫ్ట్ గా కూడా ఉంది. మొబైల్ హోల్డర్ కి బ్యాక్ సైడ్ అయితే అడ్జస్ట్మెంట్ లాగా అయితే ఇచ్చారనమాట, కానీ అదైతే స్టిక్ అయిపోయి ఉంది. సో ఇక్కడైతే చూడండి మొబైల్ పెట్టుకున్న తర్వాత లాక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న స్విచ్ లాగా కూడా అయితే ఇచ్చారు. సో ఇలా లాక్ చేసి పెట్టుకోవడం వల్ల మన మొబైల్ అనేది ఎటు కదలకుండా స్టేబుల్ గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చిన్న స్క్రూ అయితే ఇచ్చాడు కదా. ఈ స్క్రూని అలా ఫ్రంట్ కి తిప్పితే మొబైల్ హోల్డర్ అనేది లూజ్ అవుతుంది. అలా లూజ్ అయిన తర్వాత ఈ మొబైల్ హోల్డర్ ని ఫ్రంట్ కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు. అలా మూవ్ చేసుకుని మనకి ఏ యాంగిల్ లో కావాలో ఆ యాంగిల్ అయితే ఆ స్క్రూని టైట్ చేస్తే అక్కడైతే స్టిక్ అయిపోయి ఉంటది. ఇంకా సో ఇలా మళ్ళీ స్క్రూని ఇలా వెనక్కి తిప్పేసుకుంటే టైట్ అయిపోద్ది అనమాట. ఇంకా అలా స్టిక్ అయి ఉంటది. సో మామ ఇక్కడ ఒక చిన్న బటన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ బటన్ ని ఒక 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఒక గ్రీన్ లైట్ అయితే వెలుగుద్ది. ఆ గ్రీన్ లైట్ వెలిగితే మన గింబల్ అనేది స్టార్ట్ అయినట్టు అనమాట. ఇలా గింబల్ స్టార్ట్ అయిన తర్వాత మొబైల్ గానీ లేదా కెమెరా గానీ పెట్టుకుని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ ఆర్ కెమెరా గానీ స్టేబుల్ గా అయితే ఉంటాయి కదలకుండా. అలాగే ఈ గింబల్ స్టార్ట్ అయిన తర్వాత అదే బటన్ మీద సింగిల్ ప్రెస్ చేస్తే వెర్టికల్ గా ఉన్నది హారిజాంటల్ గా అయితే రొటేట్ అవుద్ది. సో అలాగే కింద అయితే చూడండి మామ, ఇంకొక బటన్ కూడా అయితే ఇచ్చాడు కదా. ఈ బటన్ వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్ అయితే వస్తుంది. సేమ్ ఈ బటన్ కూడా 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే బ్లూటూత్ ఆన్ అవుద్ది అనమాట. ఆ తర్వాత మన మొబైల్ లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. దీన్ని ఆఫ్ చేయాలన్నా సరే సేమ్ ప్రాసెస్. 3 సెకండ్స్ అయితే హోల్డ్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోద్ది. ఈ రిమోట్ ని గింబల్ నుంచి సెపరేట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు మామ. ఇలా గింబల్ నుంచి అయితే సెపరేట్ చేసేసి మన చేతిలో పెట్టుకుని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ రిమోట్ ఒకటే మాత్రం బ్యాటరీ అయితే వస్తుంది మామ. ఈ బ్యాటరీ అయిపోతే మళ్ళీ కొత్త బ్యాటరీ అయితే తెచ్చుకుని వేసుకోవాలి. ఈ రిమోట్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటది అనమాట, చిన్న బటన్ లాగా. ఆ బటన్ మీద ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. అలా ఓపెన్ అయిన తర్వాత మనం అయితే మళ్ళీ కొత్త బ్యాటరీ తెచ్చుకుని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా బయటికి తీసి హోల్డ్ చేసి పట్టుకుంటే మళ్ళీ బ్లూటూత్ అయితే ఆన్ అయిపోద్ది అనమాట. సో ఇలా మనం కావాల్సినంత సేపు వాడుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఎక్కడ తీసామో అక్కడే రీప్లేస్ చేసేయచ్చు మామ, ఇలా సింపుల్ గా. సో ఇంతే మామ, రిమోట్ ని ఇలా ఈజీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కింద అయితే చూడండి, దీన్ని ట్రైపాడ్ లో కూడా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని అయితే ఇలా లాగితే సపరేట్ అవుద్ది. ఇలా సపరేట్ అయిన తర్వాత పైకి లాగితే దీన్ని ట్రైపాడ్ లో కూడా అయితే యూస్ చేసుకోవచ్చు మామ. సో ఇప్పుడైతే ఈ మొబైల్ హోల్డర్ లో మొబైల్ ఎలా పెట్టాలని మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట. సో ఇది ఇలా కిందకి లాగి మొబైల్ మధ్యలో పెడితే ఇంకా స్టేబుల్ గా అయితే ఉంటుంది మొబైల్ అనేది, ఇంకా కదలదు అనమాట. సో ఇప్పుడైతే నా మొబైల్ పెట్టి చూపిస్తాను చూడండి. సో మామ చూసారు కదా, మొబైల్ హోల్డర్ లో మొబైల్ ఇలా అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత బటన్ నొక్కితే హారిజాంటల్ గా కావాలంటే హారిజాంటల్ గా, లేదా వెర్టికల్ గా కావాలంటే వెర్టికల్ గా అయితే రొటేట్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా అయితే మొబైల్ హోల్డర్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే చూడండి మొబైల్ ఎంత స్టేబుల్ గా ఉందో. సో ఈ విధంగా మొబైల్ దీంట్లో ప్లేస్ చేసి వీడియో అనేది షేక్ అవ్వకుండా అయితే వీడియోస్ తీసుకోవచ్చు మామ. సో మనకైతే ఈ గింబల్ కాస్ట్ వచ్చేసి 1300 అయితే పడింది. ఈ కాస్ట్ లో ఎంత మంచి గింబల్ అంటే నాకైతే వర్తే అనిపిస్తుంది మామ. సో మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే గింబల్ తో కొన్ని వీడియో క్లిప్స్ కూడా అయితే తీసాను మామ, అవన్నీ లాస్ట్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గింబల్ ని గింబల్ లానే కాదు, సెల్ఫీ స్టిక్ లా కూడా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మామ ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. అలానే పక్కన బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి డైరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది. సో మీకు ఈ గింబల్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇది మామ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.